మీరు వింటున్నది ఆరోగ్యవాణి కార్యక్రమంలో డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ రచన. ఇప్పుడు మనం తెలుసుకోబోయే అంశం ఆల్బుమినూరియా అంటే ఏమిటి, దాని లక్షణాలు, కారణాలు, అలాగే ఆయుర్వేద చికిత్సల గురించి వివరంగా తెలుసుకుందాం. మన రక్తంలో ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. రక్తం యొక్క ద్రవాభిసరణ పీడనం అంటే ఆస్మాటిక్ ప్రెషర్ను ఖచ్చితంగా ఒకే స్థాయిలో ఉంచడం దీని ప్రధాన విధి. దీనికోసం శరీరంలో రక్తంతో పాటు ఈ ప్రోటీన్ కూడా ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రోటీన్తో కూడిన రక్తం మూత్రపిండాలను చేరుకుంటుంది. కిడ్నీలు రక్తంలో ఉన్న అదనపు ప్రోటీన్ని వడపోత ద్వారా వేరుపరిచి బయటకు విసర్జిస్తాయి. ఇది మన శరీరంలో కనిపించే ఒక సహజమైన ప్రక్రియ. అయితే ఏదైనా కారణం వల్ల మూత్రపిండాలు విసర్జించాల్సిన స్థాయి కంటే ఎక్కువ ప్రోటీన్ని లేదా ఆల్బుమిన్ని మూత్రం ద్వారా వెలువరిస్తే దానిని ఆల్బుమినూరియా అంటారు. దీనినే మైక్రో ఆల్బుమినూరియా అని కూడా పిలుస్తారు. మామూలు డిప్స్టిక్ పద్ధతుల ద్వారా మూత్రంలో ఉండే ప్రోటీన్ని కొలవటం సాధ్యం కానప్పుడు దీన్ని మైక్రో ఆల్బుమినూరియా అని అంటాము. దీనికి గ్లోమరులార్ ప్రోటీనూరియా, నెఫ్రోటిక్ సిండ్రోమ్ వంటి పేర్లు కూడా ఉన్నాయి. ఆల్బుమినూరియాను పోలిన వ్యాధిస్థితిని ఆయుర్వేదం లాలామేహం అనే పేరుతో వివరించింది. ఇది 10 రకాలైన కఫజ ప్రమేహాల్లో ఒక భేదం. జొల్లులాగా, తీగలుగా, జిగటగా వెలువడే మూత్రాన్ని లాలామేహమంటారు. ఈ వ్యాధికి ఆయుర్వేదంలో చాలా ప్రభావవంతమైన చికిత్స ఉంది. మన శరీరాల్లో ప్లాస్మా ప్రోటీన్లు ఉండటం చాలా అవసరం. ఈ ప్రోటీన్లు బయటకు వెళ్లిపోకుండా చెయ్యడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. గ్లోమరులార్ ఫిల్టరేషన్ బ్యారియర్ ద్వారా ప్రోటీన్లు వెళుతున్నప్పుడు కిడ్నీలలోని రీనల్ ట్యూబ్యూల్స్ అనే నిర్మాణాలు ఈ ప్రోటీన్లను తిరిగి శరీరంలోకి గ్రహిస్తాయి. ఆరోగ్యంగా ఉన్న వారిలో రోజు మొత్తం విసర్జించిన మూత్రంలో 150 మిల్లీగ్రాముల వరకు లేదా 100 మిల్లీలీటర్ల మూత్రంలో 10 మిల్లీగ్రాముల వరకు ప్రోటీన్ కనిపించటం సహజం. ఇంతకంటే ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ మూత్రంతో పాటు వెళుతుంటే దానిని అసాధారణంగా భావించాలి. దీనికి కిడ్నీ వ్యాధులుగాని లేదా ఇతర సాధారణ సంస్థాగత అంటే సిస్టమిక్ వ్యాధులుగాని కారణమయ్యే అవకాశం ఉంది. శారీరక శ్రమ, తీవ్రమైన స్థితిలో కనిపించే వ్యాధులు, హెచ్చుస్థాయి జ్వరాలు, నెలసరిలో తేడా, గర్భధారణ, అసాధారణమైన యోనిస్రావాలు, ఆహారంలో మార్పులు, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర నిల్వలు పెరగటం వంటి అనేక అంశాలు మైక్రో ఆల్బుమినూరియాకు కారణమవుతాయి. రాత్రి మొత్తం కాలం, పగటి మొత్తం కాలం ఈ రెండింటినీ పోల్చి చూస్తే రాత్రి కంటే పగటిపూట ఆల్బుమిన్ విసర్జన 25% అధికంగా ఉంటుంది. టైప్ 1 మధుమేహం అంటే ఇన్సులిన్ మీద ఆధారపడే మధుమేహంలో ఆల్బుమినూరియా కనిపిస్తే మూత్రపిండాల వైఫల్యాన్ని పరిగణించాలి. అదే టైప్ 2 మధుమేహంలో ఆల్బుమినూరియా కనిపిస్తే గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గటం వల్ల ఉత్పన్నమయ్యే ఇస్కీమిక్ గుండె జబ్బులను దృష్టిలో ఉంచుకోవాలి. వ్యాధి రావడానికి గల విధానం గురించి చెప్పాలంటే 3 కారణాల వల్ల మూత్రంలో అసాధారణ స్థాయిలో ఆల్బుమిన్ కనిపించే అవకాశం ఉంది. మొదటి కారణం మూత్రపిండాల్లోని రీనల్ ట్యూబ్యూల్స్ ప్రోటీన్లను తిరిగి గ్రహించనివ్వకుండా చేసే వివిధ సంస్థాగత వ్యాధుల వల్ల ఈ స్థితి రావచ్చు. రెండవ కారణం రక్తంలోని ప్లాస్మా ప్రోటీన్లు అధికంగా ఉత్పత్తి కావటమే కాకుండా మూత్రపిండాలు వడపోయగలే స్థాయిని మించిపోయి ప్రోటీన్లు మూత్రపిండాలను చేరుకోవటం. మూడవ కారణం మూత్రపిండాల్లోని గ్లోమరులార్ బ్యారియర్స్ అనే నిర్మాణాలు తమ పరిమితులను కోల్పోయి అసాధారణ స్థాయిలో మధ్యమస్థాయి అణుభారం కలిగిన ప్రోటీన్లను అనుమతించటం. స్త్రీ-పురుష భేదాన్ని పరిగణిస్తే ఈ వ్యాధి పురుషుల్లో 2 రెట్లు ఎక్కువ. అలాగే వయస్సుతో పాటు ఈ సమస్య కూడా పెరుగుతుంది. ఈ సమస్య ఎక్కువ మందిలో యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా బయటపడుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఉన్నాయని తెలిసినప్పుడు చేయించే రొటీన్ పరీక్షల్లో ఆల్బుమినూరియా ఉన్నట్లు బయటపడుతుంది. ఆల్బుమినూరియా ఉన్నంత మాత్రాన దానిని ప్రమాదభరితమైన మూత్రపిండాల వ్యాధులకు ముడిపెట్టాల్సిన పనిలేదు. మామూలు వ్యాధుల్లో సైతం ఈ లక్షణం కనిపించే అవకాశం ఉంది కనుక ముందుగా ఈ కోణంలో దర్యాప్తు చేయటం అవసరం. ఉదాహరణకు ప్రోటీన్యూరియా అనేది అప్పటికప్పుడు కనిపిస్తుంటే శారీరక శ్రమ, జ్వరం వంటివి కారణమయ్యే అవకాశం ఉంది. బాగా పొడుగ్గా లేదా ఎత్తుగా ఉండే యుక్తవయస్కులైన వ్యక్తుల్లో కూడా మూత్రంలో ప్రోటీన్ కనిపించే అవకాశం ఉంది. దీనిని వైద్య పరిభాషలో ఆర్థోస్టాటిక్ ప్రోటీన్యూరియా అంటారు. ఈ స్థితి కలిగిన వ్యక్తుల్లో మూత్రపిండాలకు సంబంధించిన ఇతర రీనల్ ఫంక్షన్ టెస్టులు సాధారణ పరిమితిలోనే ఉంటాయి. అయితే రోజు మొత్తం మీద విడుదలయ్యే ప్రోటీన్ మాత్రం 1 గ్రాము వరకు ఉంటుంది. గుండె కండరాల పనితీరు దెబ్బతినడం మూలంగా సంభవించే కార్డియాక్ ఫెయిల్యూర్, నిద్రలో పలుమార్లు తాత్కాలికంగా ఊపిరి అడ్డుకుపోవటం అంటే స్లీప్ అప్నియా వంటి వాటిలో కూడా ఆల్బుమినూరియా అంటే రోజుకు 1 గ్రాము ఉంటుంది. అధిక రక్తపోటు, మధుమేహం వల్ల వచ్చే కిడ్నీ వ్యాధి అంటే డయాబెటిక్ నెఫ్రోపతి వంటి వాటిలో మైక్రో ఆల్బుమినూరియా అంటే రోజుకు 30 నుంచి 300 మిల్లీగ్రాములు ఉంటుంది. ఆల్బుమినూరియా ఉన్నదని
తేలినప్పుడు మూత్రంలో ఎరుపుదనం, నురగ వంటి లక్షణాలతో పాటు శ్వాసకోశ వ్యవస్థకు సంబంధిన సమస్యలు అనుబంధంగా కనిపిస్తున్నాయేమో తెలుసుకోవాలి. అలాగే మడమల్లో వాపు, కంటి చుట్టూ వాపు, వృషణాల, యోని పెదవుల్లో వాపు వంటివి అనుబంధంగా ఉన్నాయేమో చూడాలి. గతంలో అధిక రక్తపోటు ఉన్న చరిత్ర, రక్తంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం, గర్భధారణలో కిడ్నీలు వ్యాధిగ్రస్తమైన సందర్భాలు ఉండటం, మధుమేహం ఉండటం, కుటుంబంలో ఇతరులకు మధుమేహం ఉండటం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సిస్టమిక్ లూపస్ వంటి ఇన్ఫ్లమేటరీ వ్యాధులుండటం, రేనాడ్స్ వ్యాధి అంటే చర్మంపైన దద్దురు, కళ్ళు ఎర్రబారటం, కీళ్లు పట్టేయటం వంటి వ్యాధుల చరిత్ర గురించి తెలుసుకోవాలి. అలాగే మందుల వాడకం గురించి తెలుసుకోవటం కూడా ముఖ్యం. కామెర్లు, క్షయ, మలేరియా, సిఫిలిస్, ఎండోకార్డైటిస్ వంటి వ్యాధుల బారిన పడిన సందర్భాలున్నాయేమో తెలుసుకోవాలి. హెచ్ఐవి, హెపటైటిస్ బి వంటి వైరల్ వ్యాధుల బారిన పడే అవకాశం అంటే రిస్క్ ఉన్నదేమో కూడా తెలుసుకోవాలి. జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టటం, బరువు తగ్గటం, ఎముకల నొప్పి వంటి లక్షణాలను అడిగి తెలుసుకోవాలి. అలాగే నెఫ్రోటిక్ సిండ్రోమ్ని సూచించే ఉపద్రవాలు ఉన్నాయేమో గమనించాలి. గజ్జల్లో నొప్పి, కడుపు నొప్పి, ఆయాసం, ఊపిరితో ఛాతినొప్పి రావటం, వణుకు వంటి లక్షణాలకు ప్రాముఖ్యతనివ్వాలి. వ్యాధి నిర్ధారణ, విశ్లేషణ గురించి చెప్పాలంటే అప్పటికప్పుడు కనిపించే ప్రోటీన్యూరియా వ్యాధిలో రీనల్ ఫంక్షన్ పరీక్షలో తేడా ఉండదు. రక్తపోటు సాధారణ స్థాయిలోనే ఉంటుంది. రోజు మొత్తం విసర్జించే ప్రోటీన్ పరిమాణం సాధారణంగా 1 గ్రాము వరకు ఉంటుంది. ఈ స్థితి తాత్కాలికమైనది. కిడ్నీ వ్యాధులుగాని లేదా వైఫల్యం వంటివిగాని ఈ స్థితికి కారణం కావు. పొడుగ్గా సన్నగా ఉండే వ్యక్తుల్లో, అందున 30 ఏళ్ల లోపు వ్యక్తుల్లో ఆల్బుమినూరియా స్థితి కనిపించవచ్చు. దీనిని ఆర్థోస్టాటిక్ ప్రోటీన్యూరియా అంటారు. ఈ స్థితితో పాటు సాధారణంగా వెన్నువంపు కనిపిస్తుంది. రీనల్ ఫంక్షన్ టెస్టులు సాధారణమైన స్థితిలోనే ఉంటాయి. రోజు మొత్తం మీద విడుదల చేసే ప్రోటీన్ మొత్తం 1 గ్రాము వరకు ఉంటుంది. శాశ్వతంగా మూత్రంలో ప్రోటీన్ పోతుండటం, మూత్రంతో పాటు విసర్జితమయ్యే ప్రోటీన్ మొత్తాలు రోజుకు 500 మిల్లీగ్రాముల ఉండటమనేది అంతర్గత కిడ్నీ వ్యాధిని సూచిస్తుంది. మూత్రంలో రక్తకణాల మేట కనిపించటం, రక్తంలో ఆల్బుమిన్ తగ్గటం అంటే హైపోఆల్బుమినేమియా, మూత్రంలో కవ్వు కనిపించటం అంటే లిపిడూరియా, వాపు, కిడ్నీల పనితీరును చెప్పే రీనల్ ఫంక్షన్ టెస్టు అసాధారణమైన ఫలితాలను ప్రదర్శించటం, రక్తంలో కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉండటం అంటే హైపర్ లిపిడీమియా, రక్తపోటు అధికంగా ఉండటం వంటివన్నీ కిడ్నీలు వ్యాధగ్రస్తం కావడం మూలంగా వచ్చే ఆల్బుమినూరియాలో కనిపిస్తాయి. చికిత్స సూచనలు ఆయుర్వేదం గురించి చెప్పాలంటే చంద్రప్రభావటి, శిలాజిత్తు, యశదభస్మం, చంద్రకళారసం, స్వర్ణమాక్షిక భస్మం, త్రివంగభస్మం, యోగేంద్రరసం, గుడూచి సత్వం, నాగభస్మం వంటివి ఈ వ్యాధిలో వాడదగిన ఆయుర్వేద ఔషధాలు. వీటిని వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఆల్బుమినూరియా అంటే లాలామేహం వ్యాధి స్థితిలో ప్రత్యేకంగా వాస అంటే అడ్డసరమాకులు, హరితకి అంటే కరక్కాయ పెచ్చులు, చిత్రక అంటే చిత్రమూలం వేర్లు, సప్తపరిణి అంటే ఏడాకుల పొన్న వీటితో కషాయం తయారు చేసుకుని తాగితే చాలా మంచిది. ఉసిరికాయల రసం 20 మిల్లీలీటర్లు, అలాగే పసుపు 5 గ్రాములు. వీటిని రోజుకు 2 సార్లు ఉదయం, రాత్రి పుచ్చుకోవాలి. త్రిఫలాలు, పెద్ద పాపర అంటే విశాల, దేవదారు, తుంగముస్తలు వీటిని సమాన భాగాలు తీసుకుని కషాయ రూపంలో 30 మిల్లీలీటర్ల మోతాదుగా రోజుకు 2 సార్లు తీసుకోవాలి. అడవిమల్లె పుష్పాలు అంటే కుట్టజ, కపిత్థ పుష్పాలు, రోహితక పుష్పాలు, విభీతికి పుష్పాలు, సప్తపర్ణ పుష్పాలు అంటే ఏడాకుల పొన్న వీటిని ముద్దగా నూరి ఉసిరిపండ్ల రసానికి కలిపి తీసుకోవాలి. వేప, రేల, ఏడాకుల పొన్న, మూర్వ, పాలకొడిస, మోదుగ వీటి పంచాంగాలను కషాయ రూపంలో అవసరమైతే తేనె చేర్చి తీసుకోవాలి. చంద్రప్రభావటి అనే మందును జాంబవాసవ మనుపానంగా వాడాలి. శిలాజిత్తు 500 మిల్లీగ్రాములు, వసంత కుసుమాకర రసం 100 మిల్లీగ్రాములు మోదుగ పువ్వుల కషాయంతో పుచ్చుకోవాలి. చిల్లగింజలను మజ్జిగతో గంధం తీసి మూత్ర విరేచన క్వాధంతో 20 మిల్లీలీటర్ల మోతాదులో రోజుకు 2 సార్లు పుచ్చుకోవాలి. నిషాంలకి అంటే పసుపు, ఉసిరి చూర్ణాలు చూర్ణాన్ని 1 గ్రాము, దేవదార్ వారిష్టం 20 మిల్లీలీటర్లు సమం నీరు కలిపి రోజుకు 2 సార్లు పుచ్చుకోవాలి. శివగుటిక అనే మందును ఆసన కషాయంతో కలిపి తీసుకోవాలి. పొడపత్రి చూర్ణం 500 మిల్లీగ్రాములు, త్రిఫలా చూర్ణం 500 మిల్లీగ్రాములు నీళ్లతో కలిపి రోజుకు 2 సార్లు తీసుకోవాలి. ఆహారం విషయంలో ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. ఆహార పదార్థాలకు అదనంగా ఉప్పు చేర్చకూడదు. ముఖ్యంగా వాపు కనిపిస్తున్న సందర్భాల్లో ఈ సూచన బాగా గుర్తుంచుకోవాలి. ఈ వ్యాధి స్థితిలో ప్రోటీన్ అంటే మాంసకృతులు పదార్థాల వాడకం గురించి కొంత సందిగ్ధత ఉంది. మధుమేహంతో కూడిన కిడ్నీ వ్యాధులలోనూ గ్లోమరులార్ వ్యాధులలోనూ కనిపించే ఆల్బుమినూరియాలో ప్రోటీన్ని తగ్గించడం ద్వారా వ్యాధి కొనసాగే వేగాన్ని తగ్గించవచ్చని తేలింది. అయితే ప్రోటీన్ని తగ్గిస్తే పోషకాహార లోపం
అంటే మాల్న్యూట్రిషన్ వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం కాబట్టి రోజుకు 1 కిలో శారీరక బరువుకు 1 గ్రాము చొప్పున లెక్కకట్టి ప్రోటీన్ వాడుకుంటే మంచిది. అంటే 70 కిలోల బరువు ఉండే వ్యక్తులు రోజుకు 70 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి అన్నమాట. చివరిగా వ్యాధి పరిణామం గురించి చూస్తే మూత్రపిండాల పనితీరు సక్రమంగా ఉండటం, యుక్త వయస్కులలో రక్తపోటు సాధారణ స్థితిలోనే ఉండటం వంటివి నిరపాయకర స్థితిని సూచిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో కనిపించే ఆల్బుమినూరియా వల్ల ప్రమాదం ఉండదు. అయితే రక్తపోటు, మైక్రో ఆల్బుమినూరియా వంటివి ఉన్నప్పుడు మాత్రం అశ్రద్ధ చేస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. శ్రోతలకు ఒక మనవి: ఆరోగ్యం లేకపోతే ఏది లేనట్లే, ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆనందంగా ఉండండి. మీరు ఇప్పటివరకు విన్నది డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ రచనకు ఆడియో రూపం. స్వస్తి.